ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 9 సర్గ. ఇక్కడ సముద్రాన్ని దాటటానికి సమాలోచన చేయటం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. శ్రీ మహాదేవ ఉవాచ గతే విహాయ సాగృత్రరాజే వానర పుంగవాః హర్షేణ మహతావిష్టాః సీతా దర్శన లాలసాః. పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవికి వృత్తాంతాన్ని మళ్ళీ ఇలా చెప్తున్నారు. పార్వతి, పక్షిరాజైన సంపాతి తన రెక్కలు రాగానే మళ్ళీ వాళ్ళకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పేశాడు కాబట్టి ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు. సీత దర్శనం కోసం తహతహలాడుతున్న ఆ వానరులందరూ కూడా అత్యంత ఆనందభరితులైపోయారు. ఏ సీత జాడ తెలియక ప్రాణాలని విడిచిపెడదాం అనుకున్న వాళ్ళకి సీత జాడ తెలిసిపోయింది. అందుకని ఆ తల్లిని దర్శించుకోవాలి, తిరిగి ఈ సమాచారాన్ని మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళగలము అన్న ఆనందంలో ఉన్నారు. ఊచుహు సముద్రం పశ్యంతో నక్రచక్ర భయంకరం తరంగాదిభిరున్నత మాకాశమివ దుర్గ్రహం. అయితే సముద్రాన్ని చూస్తున్నారు, అది చాలా విస్తారంగా ఉంది. అక్కడ చూస్తూ తలలు ఊపుతూ అటు ఇటు పరస్పరం చర్చించుకుంటున్నారు. అబ్బా, ఇది మళ్ళీ మహాసముద్రంలో ముసళ్ళున్నాయి, సుడిగుండాలతో నిండిపోయి చాలా భయంకరంగా ఉన్నది. పరస్పర మవోచన్వై కథమేనం తరామహి ఉవాచ చాంగదస్తత్ర శృణుధ్వం వానరుత్తమః. ఆకాశం ఎలా అయితే మనం చేరుకోలేమో అలాగే ఇలా ఆకాశానికి అందుతున్నట్టుగా అంత పెద్ద పెద్ద తరంగాలతో ఎగసిపడుతున్న అలలు చూస్తూ దీన్ని దాటటం అన్నది అసాధ్యంగానే ఉన్నది. ఎలా దీన్ని దాటగలము అని ఒకళ్ళతో ఒకళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అక్కడున్న అంగదుడు ముందుకు వచ్చి వానరోత్తముల్లారా వినండి అని మళ్ళీ వాళ్ళందరితో కూడా ఇలా చెప్తున్నాడు. భవంతో అత్యంత బలినః శూరాశ్చ కృత విక్రమాః కోవత్ర వారధిం త్రీత్వా రాజకార్యం కరిష్యతి. వానరులారా, మీరందరూ కూడా చాలా అత్యంత బలశాలురు, శూరులు, పరాక్రమవంతులు. అయితే మీలో ఎవరు ఈ సముద్రాన్ని దాటి ఆ రాజకార్యాన్ని సాధించగలరు అని. ఏతేషాం వానరాణాం సా ప్రాణధాతాన సంశయః తదుత్తిష్టతు మీ శీఘ్రం పురతోయో మహాబలః. ఎవరు నిశ్చయంగా ఈ సముద్రాన్ని దాటగలరు అంటే ఇక్కడ ఎవరైతే ఈ కార్యాన్ని సాధిస్తారో, ఇక్కడ అందరూ వానరుల్లోకి కూడా తాను ఉత్తముడు, పైగా ఇంతమంది వానరులకి ప్రాణాన్ని కూడా ఇచ్చిన వాడవుతాడు. ఎందుకంటే ప్రాణాలు వదిలే స్థితిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంకో అవకాశం దొరికింది కాబట్టి మన అందరికీ కూడా ప్రాణాలు ఇచ్చిన దాత అవుతాడు. ఇలాంటి మహాబలశాలుడు ఎవడైనా సరే వెంటనే కదిలి ముందుకొచ్చి నిలబడండి అన్నాడు. వానరాణాం చ సర్వేషాం రామ సుగ్రీవయోరపి స ఏవా పాలకో భూయాన్నాత్ర కార్య విచారణ. ఎవరైతే ఈ కార్యాన్ని సాధిస్తారో ఇక్కడున్న వానరులకి మాత్రమే కాదు, రాముడు సుగ్రీవులకి కూడా ప్రాణదాత కాగలడు. అతడే పరిపాలకుడు కూడా అవుతాడు. ఇందులో విచారించాల్సిన పనేమీ లేదు. ఇత్యుక్తే యువరాజేన తూష్ణీం వానర సైనికాః అసన్నోచుః కించిదపి పరస్పర విలోకినః. ఇట్లా యువరాజైన అంగదుడు చెప్పిన ఆ మాటలు విన్న వానర సైనికులు ఎవ్వరూ కూడా ముందుకు రాలేకపోయారు, ఏమీ చెప్పలేకపోయారు. ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ ఉన్నారు. అంగద ఉవాచ ఉచ్యతాం వై బలం సర్వేః ప్రత్యేకం కార్యసిద్ధయే కేన వా సాధ్యతే కార్యం జానీమస్తదనంతరం. అంగదుడు మళ్ళీ వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా పలికాడు. మంచిది, ఓ వానర వీరుల్లారా, ఈ కార్యాన్ని పూర్తిగా చెయ్యటానికి మీరందరూ కూడా మీ శక్తి ఎలాంటిదో, ఎంత ఉన్నదో ఒక్కొక్కరు మీ బలాన్ని గురించి ప్రత్యేకంగా తెలియజేయండి. ఎందుకంటే ఎవరు ఏది సాధించగలరో, ఎంత శక్తి సమర్థతలు ఉన్నాయో అందరికీ తెలియచేస్తే ఆ తర్వాత ఈ కార్యాన్ని సాధించగలిగిన వారు ఎవరు అన్న విషయాన్ని అప్పుడు మనము గ్రహించచ్చు అన్నాడు. అంగదస్య వచః శ్రుత్వా
ప్రాచుర్వీరా బలం పృదుకు యోజనానాం దశారభ్య దశోత్తర గుణం జగుహు. అంగదుడు ఆ మాటలు విన్న వానర వీరులందరూ కూడా వేరువేరుగా వాళ్ళ వాళ్ళ బలాల గురించి అందరూ చెప్పటం మొదలుపెట్టారు. వారందరూ ఒక్కొక్కరుగా ఎలా అయితే కొంతమంది 10 యోజనాలు మొదలుకుని క్రమంగా 10, 20, 30 ఇలా కొన్ని కొన్ని అధికంగా వెళ్తూ వెళ్తూ తమ తమ సామర్థ్యాన్ని అందరూ కూడా చెప్తూ వచ్చారు. శతాధర్ వాగ్జంభవాస్తు ప్రాహామధ్యేవనూకసాం పురాత్రి విక్రమే దేవి పాదం భూమాన లక్షణం. చివరకు ఆ వానరులందరిలోనూ కూడా జాంబవంతుడు 100 యోజనాలకి లోపలే పలుకుట తనకు కూడా శక్తి కలదని వివరించి తిరిగి మళ్ళీ ఇలా చెప్పాడు. పూర్వకాలము భగవంతుడు త్రివిక్రముడు అవతరించాడు. ఆ స్వామి తన చరణాల్ని వ్యాపింపచేసినప్పుడు ఈ పృథ్వీతో సమానమైన పరిణామాలు కలిగి ఉన్నవి. త్రిసప్తకృత్వోహమఘాం ప్రదక్షిణ విధానతః ఇదానీం వాతకగ్రస్తో నా శక్నోమి విలంఘితుం. ఆ స్వామి ఏదైతే భూమితో సమానమైన పరిణామాలు కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ భూభాగం అంతటినీ కూడా ఆవరించి ఉన్న ఆ స్వామి పాదాల చుట్టూ 21 మార్లు నేను ప్రదక్షిణ చేశాను. కానీ ఇప్పుడు నేను ముసలివాణ్ణైపోయాను. అందుకు నీ వృద్ధాప్యం చేత నా శక్తి సమర్థతలు అంత లేవు. అందువలన నేను ఈ సముద్రాన్ని దాటలేను అని చెప్పాడు. అంగదో అప్యాహ మేఘంతుం శక్యం పారం మహోదలీహ పునర్లంఘన సామర్థ్యం న జానామ్యస్తి వానవ. తర్వాత మళ్ళీ అంగదుడు నేను ఈ మహాసాగరాన్ని దాటగలను, కానీ తిరిగి వచ్చి అంటే శక్తి సమర్థత ఉన్నదంతా కూడా ఒకసారి వినియోగించేశాక తర్వాత ఆ శక్తి అన్నది మనలో మళ్ళీ ఉండదు. అందుకే నేను దాటగలను, కానీ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే సమర్థత నాకు లేదు, ఉందో కూడా నాకు తెలియదు అని చెప్పాడు. తమాహ జాంబవాన్ వీరస్వం రాజానో నియామకః నయుక్తం త్వాం నియోక్తుం మే త్వం సమర్థోసి యద్యపి. అప్పుడు వీరవరుడైన జాంబవంతుడు మళ్ళీ అంగదుడితో ఇలా అన్నాడు. అంగద, ఈ కార్యము నిర్వహించటానికి నీవు కూడా అన్ని రకాలుగా సమర్థత కలిగి ఉన్నవాడివే. కానీ ఓ యువరాజా, నీవు మాకు నాయకుడివి, మమ్మల్ని నియమించి మా ద్వారా కార్యాన్ని చేయించవలసిన వాడివి. అందుకని ఈ కార్యం నిన్ను నియమించుట మాకు సరైనదిగా అనిపించట్లేదు అన్నాడు. అంగద ఉవాచ ఏవం చేతుర్ వతత్సర్వే స్వాప్సమో దర్భవిష్టరి కేనాపీనా కృతం కార్యం జీవితుం చ న శక్యతే. ఇలా ఎప్పుడైతే అందరూ అలా మాట్లాడుతూ ఉండగా మళ్ళీ అంగదుడు చెప్పాడు, అలా అయితే మనమందరం కూడా ఇలా ప్రాయోపవేశ సంకల్పం ఏదైతే చేసి ఉన్నామో ఆ దర్భల మీద కూర్చుని పడి ఉండుటే ఇంకా మనకి మిగిలినది. ఎందుకంటే ఇది ఎవరన్నా చెయ్యాలి, ఎవరు చేస్తారో ఎవరికి సమర్థత ఉందో అంటే ఎవరికి ఏమి ఉన్నట్టు అనిపించట్లేదు. అందుకే ఇది ఎవరు చేత కూడా చెయ్యబడకపోతే ఇక మనం అందరం కూడా జీవించి ఉండటం అన్నది కూడా సాధ్యం కాదు కదా అని మళ్ళీ బదులు పలికాడు. తమాహ జాంబవాన్ వీరు దర్శయిష్యామి తే సూత ఏనస్మాకం కార్యసిద్ధిర్భవిష్యత్యా చిరేణ చ. ఇంతలో వీరుడైన ఆ జాంబవంతుడు మళ్ళీ ఉన్నాడు. నాయన అంగద, అత్యల్ప కాలంలోనే అంటే చాలా కొద్ది సమయంలోనే ఈ కార్యాన్ని సిద్ధింప చెయ్యగలిగిన వాడు. అందుకే ఎవరి వలన జరగగలదో అలాంటి వీరుడు అతి త్వరలోనే నేనే నీకు చెప్తాను అని పలికాడు. పలికి మళ్ళీ తన సన్నిధిలోన కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఇత్యుక్త్వా జాంబవాన్ ప్రాహ హనుమంతమవస్థితం హనుమాన్ కిం రహస్తూష్ణిం స్థీయతే కార్యగౌరవే. ఆ సన్నిధిలో జాంబవంతుడు మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు హనుమంతుడితో ఇలా అన్నాడు. హనుమా, ఇంతటి మహత్కార్యము మనం ముందు ఉండగా ఏమీ తెలియని వాళ్ళలాగా ఏమీ చేతకాని వాళ్ళలాగా ఎందుకు ఇలా ఏకాంతంగా మౌనాన్ని దాల్చి ఉన్నావు అని జాంబవంతుడు హనుమంతుడిని అడిగాడు. ప్రాప్తే జ్ఞానేవ సామర్థ్యం దర్శయాద్యా మహాబల త్వం సాక్షాద్ వాయుతనయో వాయుతుల్య పరాక్రమః.
హనుమా, నువ్వు సాక్షాత్తు వాయు యొక్క పుత్రుడివి, వాయువుతో సమానమైన పరాక్రమ కలిగి ఉన్నవాడివి, మహాబలశాలివి. నేడు నీకు సమయం ఆసన్నమైంది, నీ సమర్థతను ప్రకటించుకోవలసిన సందర్భం కూడా వచ్చింది అన్నాడు. రామకార్యార్థమేవ త్వం జనితోసి మహాత్మనా జాతమాత్రేణ తే పూర్వం దృష్టోద్యంతం విభావసు. రామ కార్యార్థమై మహాత్ముడగు వాయుదేవుని ద్వారా నీవు అవతరించావు. అప్పుడు నీవు పుట్టగానే ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసినంత వాడివి. పక్వం ఫలం జికృక్ష్వ మిత్యుత్ప్లూతం బాలచేష్టయా యోజనానాం 500 పతితోసి తతో భువి. అంటే చిన్నగా ఉన్నప్పుడే నువ్వు పండిన పండేమో అనుకుని ఫలమని భావించి సూర్యుడిని వెంటనే దాన్ని ఎలా అయినా సరే తినాలన్న తలంపుతో వెనువెంటనే నీకు ఆలోచన రాగానే చిన్నపిల్లలు చేసే చేష్టల్లో అలా ఆకాశంలో ఒక్కసారిగా ఎగిరిపోయావు. అక్కడి నుంచి 500 యోజనాలు ఎత్తు నుండి నేల మీద పడిపోయావు అని చెప్పాడు. అతస్త్వాత్ బలమాహత్యం కోవా శక్నోతి వర్ణితుం ఉత్తిష్ట కురు రామస్య కార్యం నః పాహి సువ్రత. అందువలన నీ బలాలు నీ మహత్యాలు ఎవరూ కూడా వర్ణించలేరు. అందుకే లే, రామకార్యాన్ని సాధించు ఓ సువ్రత, మమ్మల్ని నువ్వే రక్షించగలిగిన వాడివి, మమ్మల్ని రక్షించు అన్నాడు జాంబవంతుడు. శ్రుత్వా జాంబవతో వాక్యం హనుమానతి హర్షితః చకార నాదం సింహస్య బ్రహ్మాండం స్ఫోటయన్నివ. జాంబవంతుడు చెప్పిన ఆ మాటలు వినినంతనే హనుమ అత్యంత ఆశ్చర్యానికి లోబడిపోయి, అంటే ఇట్లా బ్రహ్మాండాలు వీటులు వచ్చేలాగా భయంకరమైన ఒక్క సింహనాదం చేశారు. చాలా సందర్భంలో ఎలా ఉంటుంది అంటే, ఏమీ లేని నాకు ఎగురెగిరి పడుతుంది, అన్నీ ఉన్నదేమో అణిగిమణిగి ఉంటుంది అన్నట్టుగా ఎంత శక్తి సమర్థతలు ఉన్నా సరే ఇది చెయ్యగలము అది చెయ్యలేమన్నది మనకు అంతలాగా ఎరుకలో ఉండదు. ఆర్భాటాలకి హంగులకి ఇటువంటి పోయేవాళ్ళు చెయ్యలేకపోయినా సరే నేను చేసేస్తాను అని చెప్పుకుంటూ ఉంటారు. సాధ్యం అయ్యేవాళ్ళు కూడా కొన్ని విస్మరిస్తారు. ఎందుకంటే ఏమో అంటే వాళ్ళ బలాల మీద వాళ్ళకి నమ్మకం లేక కాదు, కొన్ని కాలానుగుణంగా మనకి మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు అది మళ్ళీ స్ఫురణలోకి వస్తుంది. బభూవా పర్వతాకారస్త్రివిక్రమ ఇవాపరః లంఘయిత్వా జలనిధిం కృత్వా లంకాం చ భస్మసాత్. ఇలా అపర పరాక్రమంలో త్రివిక్రముల్లాగా పర్వతం అంత ఎత్తుకి ఎదిగాడు. ఓ వానరులారా, సముద్రాన్ని లంకిస్తాను, ఆ లంకాపురం అంతా కూడా భస్మం చేసేస్తాను అన్నాడు హనుమంతుడు. రావణం సకులం హత్వా నిష్యే జనకనందిని యద్వా భద్వా గలీ రాజ్వా రావణం వామపానిన. రావణాసుడొక్క పరివార సమేతంగా రావణాసుని కూడా చంపేసి జనకుడొక్క కూతురైన సీతాదేవిని సాధించి తీసుకువస్తాను, లేదా రావణుని మెడలో త్రాడుగట్టి అయినా సరే లాక్కొచ్చేస్తాను. లంకాం సపర్వతాం ధృత్వా రామస్యాగ్రే క్షిపామ్యహం యద్వా దృష్టేవా యాస్యామి జానకిం శుభలక్షణాం. త్రికూట పర్వతంతో పాటుగా రావణాసుని కూడా తాడుగట్టేసి లంకా నగరాన్ని కూడా నా ఎడమ చేత్తో పెకిలించి పాడేస్తాను, రాముడి ముందు తీసుకెళ్లి పడేస్తాను, లేదా శుభలక్షణాలు కలిగిన సీతాదేవిని చూసియే మళ్ళీ తిరిగి వస్తాను. అంటే అక్కడున్న సందర్భం బట్టి ఎలా జరిగితే దానికి తగ్గట్టుగా నేను ఇవి చేసి వస్తాను అని చెప్పాడు. శుత్వా హనుమతో వాక్యం జాంబవానిధమబ్రవీత్ దృష్ట్వేవాగచ్చ భద్రంతి జీవంతిం జానకిం శుభం. హనుమంతుడు చెప్పిన మాటలు విన్న జాంబవంతుడు మళ్ళీ ఇలా అన్నాడు, నాయనా హనుమ, నీకు శుభాలు చేకూరుగాక. జీవించి ఉన్న శుభలక్షణాలతో సంపన్నంగా ఉన్న జానకీదేవిని చూసిరా అని చెప్పాడు. పశ్చాద్రామీణ సహితో దర్శయిష్యసి పౌరుషం కళ్యాణం భవతద్భద్రా గచ్చతస్తే విహాయస. తర్వాత రామ సహితుడవై పరాక్రమాన్ని పౌరుషాన్ని చూపిస్తూ గాని శుభమగుగాక. ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు నీకు భద్రంగా
చేరుకోవాలని ఆశిస్తున్నాను అన్నాడు. గచ్చంతం రామకార్యార్థం వాయుస్వామానుగచ్చతు ఇత్యాశీర్భిః సమామంత్ర్య విసృష్టః ప్లవగాధిపైః. హనుమ, రామ కార్యార్థమై వెళుతున్న నీకు వాయుదేవుడు అనుకూల రీతిగా నిన్ను అనుసరించుగాక అని ఇలా చెప్పి ఆశీర్వాద పూర్వకంగా వానర సేనాధిపతులు ఆంజనేయునందరినీ కూడా అభినందించారు వారందరూ. మహేంద్రాధీసినో గత్వా బభూవాద్భుత దర్శనః మహానగేంద్ర ప్రతిమో మహాత్మా సువర్ణవర్ణోరుణ చారువక్త్రః మహాఫణీంద్రాభా సుదీర్ఘ బాహుః వాతాత్మజో దృశ్యత సర్వభూత్యేహ. వారు అందరూ కూడా హనుమంతుడికి వీడ్కోలు పలికి అంతటా హనుమ ఆ మహేంద్ర పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు. అక్కడి నుంచి అద్భుత రూపాన్ని ధరించాడు. మహేంద్రగిరికి తోడుగా ఉన్న మరి ఒక గొప్ప పర్వతం అయినట్లుగా ఆంజనేయుడు ఒక విశాలమైన రూపం అక్కడ నిలిచింది. బంగారు వన్నెలతో తలతల మెరిసిపోతున్నాడు. అతని ముఖము అరుణకాంతుల్లాగా ఉన్నది, చాలా మనోహరంగా ఉన్నది. గొప్పగా అంత భారీ శరీరాన్ని ధరించి ఎలా అయితే పొడవైన సర్పరాజుల్ని పోలినట్టుగా అంత పొడవుగా అంత బలమైన బాహువులు కలిగి ఉన్నాడు. ఈ విధంగా మహేంద్ర పర్వత శిఖరం నుంచి వాయునందుడైన ఆ హనుమంతుడు సకల ప్రాణులకి కూడా అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండను 9th సర్గ సంపూర్ణం. అలాగే కిష్కింధాకాండ సంపూర్ణం.